హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు మనం చాలా రుచికరమైన మసాలా ఫిష్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ టేస్ట్ అచ్చం హోటల్లో చేసే రుచిలాగే ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఫిష్ బాగా క్లీన్ చేసుకోవాలి. నేను 2 కేజీల ఫిష్ తీసుకుంటున్నాను. ఇందులో 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని ఇదంతా బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఉప్పు కారం చేప ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోండి. 1/2 అవర్ తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని ఈ ఫిష్ ఇందులో వేసి ఫ్రై చేయాలి. ఇవి లైట్గా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి. రెండు వైపులా టర్న్ చేసుకుంటూ నెమ్మదిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకొని సెకండ్ బేస్ కూడా ఇలాగే వేయించుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇవి బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇది మనకి ఫిష్ కర్రీకి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇలా వేయించుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, అది 3 స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఫిష్ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. నేను 2 కేజీల ఫిష్ కర్రీకి 8 మీడియం సైజ్ ఆనియన్స్ పేస్ట్ చేసుకున్నాను. మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ ఇది వేయించుకోవాలి. ఇందులో ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో కొంచెం టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్, 2 స్పూన్స్ కారం వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. నిమిషాలు ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్ పెరుగు కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకుందాం. ఇదంతా ఆయిల్ సెపరేట్ అయ్యేలోపు కొంచెం జీడిపప్పు మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. 5 మినిట్స్ తర్వాత మనకు చూడండి దీని నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ జీడిపప్పు పేస్ట్ ఉన్న మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అది కూడా ఇందులో వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇది మూత పెట్టి మరొక 5 నిమిషాలు కుక్ చేసుకుందాం. చూడండి 5 మినిట్స్ తర్వాత మనకి దీని నుంచి కూడా ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని ఆల్రెడీ మనం పొడి చేసి పక్కన పెట్టుకున్న ధనియాల ఆవాల పొడి ఇందులో వేసేసుకోవాలి. అలాగే కొంచెం కసూరి మేతి కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇందులో మనం పులుపు యాడ్ చేయం కనుక కసూరి మేతి వేసుకుంటే కర్రీ ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులో 1 గ్లాసున్నర నీళ్ళు పోసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మరొక 10 నిమిషాలు ఇది ఉడికించుకుందాం. ఈ గ్రేవీ ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి కలుపుకొని ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఇందులో వేసుకోవాలి.
జస్ట్ ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుందాం. చూడండి మన కర్రీ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే, మనకెంతో టేస్టీ అయిన మసాలా ఫిష్ కర్రీ రెడీ. ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మరికొంతమందికి షేర్ చేయండి.